నా చిన్ననాటి నుంచి నేను ఒక మాట వింటున్నా, మీరు చదువుతున్నప్పటి నుంచి ఒక మాట విన్నారు. ఏమంటే ప్రపంచంలో ఉన్న దేశాలను 3 భాగాలుగా విడగొట్టారు, మీకు తెలుసు కదా. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనకబడిన దేశాలు. ఈ మూడిట్లో మన దేశం ఎందులో ఉంది? 2వ ప్లేస్లో ఉందని చిన్నప్పుడు 40 ఏళ్ళ నుంచి వింటున్నానండి. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చిన్నప్పుడు పాటలు చదువుకున్నాం. 40 ఏళ్ళు అయింది, ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే. ఇంకెప్పుడు? ఇంకా 40 ఏళ్ళైనా అదే. మరి అభివృద్ధి చెందదా? చెందదు. ఎందుకు? ఇక్కడ కులం, మతం, కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, రక్తాన్ని బట్టి మనుషులకు విలువనిచ్చినంత వరకు దేశం ఎదగటం కష్టం. దయచేసి విఘ్నులుగా మీరు ఆలోచించండి. ఒక్కటి, మతం అన్నం పెడుతుందా? మతం పోయే నీ ప్రాణాన్ని ఏమైనా కాపాడుతుందా? పోనీ కులం నీకేమైనా అన్నం పెట్టగలదా? కులం నిన్నేమైనా పోయే నీ ప్రాణాన్ని ఏమైనా ఆపగలదా? వీటి కోసం ఎందుకండి కొట్టుకోవటం? వీటి కోసం ఎందుకండి చంపుతున్నారు? వీటి కోసం ఎందుకండి మనుషులు విడిపోతున్నారు? చాలండి, ఇప్పటి వరకు అనుభవించిన బాధలు, పెట్టిన బాధలు చాలు. ఇప్పుడైనా కానీ మారతారేమో.